హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజైతే నేను సింపుల్‌గా మిల్ మేకర్‌తో అయితే కర్రీ వండా. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కప్పు మిల్ మేకర్‌ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వేడి వాటర్‌ని వేసుకోవాలి. వీటినంన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేరొక గిన్నెలో వేసుకొని చల్ల వాటర్ వేసుకోవాలి. తర్వాత బాగా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పిండేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్, ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగును కూడా వేసుకోవాలి. గ్రేవీలా వస్తుంది. బాగా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసేసుకోవడమే. కావాలంటే ఎక్కువ కారాన్ని కూడా వేసుకోవచ్చు. మా పాప కోసం నేను తక్కువ కారాన్ని అయితే వేశాను. బాగా కలిపేసుకుని మిల్ మేకర్లను వేసేసుకోవాలి. మిల్ మేకర్లను వేసుకుని బాగా కలుపుకోవాలి. స్పూను చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.